హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. కల్వకుంట్ల ఫ్యామిలీకి కొంత ఉచ్చు అయితే బిగించినట్టు కూడా తెలుస్తా ఉంది. కాళేశ్వరం చేసిన అవినీతి పైన మరి పి ఘోష్ కమిటీ అయితే నోటీసులు అయితే పంపించడం అయితే జరిగింది. నిజంగా మరి ఎంతవరకు అక్కడ నష్టం జరిగింది, ప్రజల సొమ్ము ఎంతవరకు దోపిడీ జరిగిందనే విషయాల మీద అయితే మాట్లాడుకుందాము. మనతోని కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్, అదేవిధంగా మదర్ ఫౌండేషన్ చైర్మన్ కూడా మనతో అయితే సంధ్య గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కక్షపూరితంగానే మరి కేసీఆర్ పైన నోటీసులు పంపించారు. తెలంగాణ జాతిపిత అయిన అతనికి కూడా నోటీసులు పంపించడం ఏ విధంగా చూస్తాం? ఒకటండి, తెలంగాణ దేవత సోనియా గాంధీ గారి మీదనే వీళ్ళు ఎలిగేషన్స్ పెట్టారు. అప్పుడు మేము ఎప్పుడు కూడా బాధపడలేదు. చట్టం పని తను చేసుకొని పోయినా ప్రజలకు మేమేందో కాంగ్రెస్ పార్టీ ఏందో తెలుసు. సోనియా గాంధీ కన్నా గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఏం కాదండి. ఎందుకు అంటే ఒక త్యాగశీలి, ఒక ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా ప్రధానమంత్రి పదవిని పక్కకు పెట్టేసి మన్మోహన్ సింగ్ గారికి అవకాశం ఇచ్చింది సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారి కన్నా గొప్ప వ్యక్తి కేసీఆర్ అనుకుంటారా? దేనికి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు? టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ కోసం పెట్టిండు. వినండి, అదే చెప్తున్నా. పెట్టిండ్రు తెలంగాణ కోసం. మీరు ఒక్కరు, మీ కుటుంబం ఒక్కరే పోరాడలేదు. అందరు ఈ విద్యార్థులను అడగండి. విద్యార్థుల బలిదానాలు, విద్యార్థుల పరంగానే తెలంగాణలో ఉద్యోగులు వీళ్ళందరి పరంగానే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు పార్టీ పెట్టుకున్నారు, దాంట్లో వాస్తవం. తెలంగాణ కోసం పోరాడిండ్రు, నిరాహార దీక్షలు చేసిర్రు, కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరు చచ్చిపోలా. అమాయకులైన విద్యార్థులు చనిపోయిండ్రు. కాబట్టి ఆ క్రెడిట్ అంతా ఇలా తెలంగాణ ఉద్యమ అమరవీరులకే అంకితం చేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకుని తమ్ముడు, ఆయన మహానుభావుడు, జాతిపిత అని అన్న వాళ్ళకి తెలవాలి. గొప్ప వ్యక్తి అని కేసీఆర్ చెప్పగలుగుతాం, కానీ జాతిపిత అయితే చెప్పం. ఆయనకే నోటీసులు ఇస్తారంటే ఏమీలకు ఇచ్చిండ్రు, మీరెంతే చెప్పండి. ఇప్పుడు మన కేజ్రీవాల్ గారు ఉన్నారు, జైలుకు పోయి వచ్చిండు. ఆయనకన్నా గొప్ప వ్యక్తి చెప్పండి. కొన్ని విషయాలలో చెప్పుదాం. ఆయన ఒక పార్టీ పెట్టుకొని రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రజల నుంచి సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి డైవర్షన్స్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య, అందుకే భాగంగానే ఇప్పుడు డైవర్ట్ చేయడానికి చాలా రోజులు వెచ్చించి మరి ఈ రోజు ఏమి డైవర్ట్ చేయాలో తెలియక కేసీఆర్ కి నోటీసులు పంపిస్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ కాదు. ఒకటేమా, బీఆర్ఎస్ పార్టీ ప్రజలను భయాభ్రాంతులకు గురి చేసి ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కేసి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది, ఓపికతో ఉంది. కాబట్టి నిజ నిజాలు తెలుసుకోవడానికి నోటీసులు అనేది గవర్నమెంట్ పరంగా ఒక లా అండ్ ప్రకారంగా పోయినాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నోటీసులు ఎవరికి ఇవ్వదు. అలా అర్థం చేసుకోవాలి. పార్టీ ఇస్తుందా నోటీసులు? ఎవరిస్తుంది? కోర్టు ఇస్తుంది. మరి కల్వకుంట్ల కవిత గారు ఎందుకు ట్విట్టర్ లో అలా పెడతా ఉన్నారు? కల్వకుంట్ల కవిత 100 చెప్తుంది, 100 మాట్లాడుతుంది. ఆమె కంట్రిబ్యూషన్ ఏంటి ఒక మాట చెప్పండి. ఆమెతో పాటు మేము కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేసినాం. వాళ్ళ నాన్న కల్వకుంట్ల ఫ్యామిలీ లేకపోతే కవిత గారి కంట్రిబ్యూషన్ ఏంటి? అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ట్విట్టర్ లో అంటే అంత గొప్ప గొప్ప వాళ్ళు ట్విట్టర్ లో ఉంటారు కాబట్టి నువ్వు ఏదో పెట్టుకుంటావు, కానీ గ్రామీణ స్థాయికి వస్తే మీరేందో ప్రజలు చెప్తారు. గ్రామీణ స్థాయిలోనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని ఓడించి తెలంగాణ కోసం మీరు ఒక ప్రశ్న అడిగినావు తమ్మి, నన్ను జాతిపిత అన్నావు. ఎట్లా జాతిపిత అవుతుంది? తెలంగాణ కోసం పుట్టిన పురిటి బిడ్డ అని కేసీఆర్ అంటున్నారు కదా. మరి ఆ పురిటి బిడ్డను మరి ఎందుకు చంపేసి బీఆర్ఎస్ పార్టీగా పెట్టుకున్నారు? మీకు ప్రశ్నించే హక్కు ఎక్కడుంది? ఇంకెక్కడ? అది మీరు ఒక్కసారి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని ఉద్యమం పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు దోసుకున్నారు. ఉద్యమ సమయంలో కూడా మీ కుటుంబాలు బాగున్నాయి. ఇవాళ కవితతో పాటు రాజకీయాలలో అంతకన్నా ముందు నుంచి రాజకీయాలు ఉన్న వాళ్ళు లక్షలాది మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు కోటీశ్వరులు రాలేదు ఇవాళ? ఆమె 2004, 2005 ఆ ప్రాంతంలో 6, 7 ప్రాంతంలో జాగృతి నుంచి వచ్చింది. అంతకన్నా 30-35 సంవత్సరాల నుంచి పార్టీలలో ఉన్నోళ్ళు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందా అనేది కోర్టు చూసుకుంటది. నోటీసులు ఇస్తే దానికి సమాధానాన్ని మీరు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఎవరికైనా కోర్టు ఇస్తుంది నోటీసులు, నిరూపించుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 16 నుండి 17 నెలలు అవుతా ఉంది. ఎందుకు అక్కడ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? అక్కడ కుంగిపోయిన విషయం తెలిసిందే, మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నారు. ఎందుకు చేస్తా? ఒకటే నానా,
అన్ని నిపుణుల చేత ఇది అరిబరి చేయడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు ఇది. ఉమ్, ఆ పెద్ద ప్రాజెక్ట్ ని నిపుణుల చేత రిపోర్ట్ తీసుకోవాలి. అక్కడున్న యంత్రాంగంతోని, అక్కడున్న టెండర్ దారులు, అక్కడున్న బిల్డర్స్, లేకపోతే అక్కడున్న దాన్ని కట్టడానికి సంబంధించిన వాళ్ళు, ఏఈలు, డిఈడీలు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఉట్టిగానే గాలి మాటలు మాట్లాడేసి ఉట్టిగానే మాట పడేయడం కాదు. దానికి ఒక నివేదిక కేంద్రం నుంచి వచ్చినాయి, నివేదిక చూస్తున్నారు, వాటి అనేది చూసుకుంటది. మరి ఇక్కడ ఇంకొక విషయం కూడా వస్తా ఉంది. చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి దోస్తాన్ ఏదైతే గురు శిష్యుల బంధం ఏదైతే ఉందో ఆ బంధం ఉండడం వల్లనే కాళేశ్వరిని రిపేర్ చేయట్లేదు. ఎందుకంటే ఆ రిపేర్ చేస్తే వాటర్ ఇక్కడ ఆగిపోతాయి, అవి రిపేర్ చేయకుంటే ఆంధ్రకి వాటర్ వెళ్ళిపోతాయి. ఆంధ్రకి వాటర్ పంపించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే అమ్మా, ఇవన్నీ కాంగ్రెస్ ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోదు. చిల్లర రాజకీయాలు చేసిన అవసరం రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇంత చిల్లరగా రాజకీయాలు ఎవరైనా చేస్తారు, చిల్లర మాటలు వాళ్ళు మాట్లాడతారు. ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రేవంత్ రెడ్డి గారు ఒక్కరు ఆపితే ఆగదండి. ఇవాళ కేసీఆర్ ఆపితే ఆగదు, అక్కడ దాగదు. అనవసరంగా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు తప్ప, ఒకప్పుడు చంద్రబాబు దోస్తే కదా కేసీఆర్. మరి తర్వాత మళ్ళీ జగన్ మీరు ఒకటయ్యింది. ఈ పాలిటిక్స్, ఈ డైవర్స్ పాలిటిక్స్ అని చేయడం అనేది అది పూర్తిగా కూడా మీరు విఫలమైపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు తప్ప, రేవంత్ రెడ్డి గారు నీళ్ళు ఆపే అని మా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉంది. రెండు కళ్ళు మాకు, ఆంధ్ర తెలంగాణ. మేము అట్లా ఎందుకు చేస్తాం అనేది ప్రజలు ఆలోచిస్తారు. వీళ్ళు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆయన అలాంటి వ్యక్తి కాదు. వీళ్ళు చెత్త మాటలకి నిరూపించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. అది ఏదో ఒకరో దాచిపెడితే దాగేది కాదు. అది పెద్ద ప్రాజెక్ట్. అది ఒక సీఎం గా ఆయన బాధ్యత ఆయన వహిస్తున్నాడు. ఏది ఉన్నా కూడా నివేదిక ఇవ్వమంటున్నాను, అది కూడా లా అండ్ ఆర్డర్ ద్వారానే వెళ్తుంది. ఎట్లా చూస్తా ఉన్నారు కాళేశ్వరం ఇష్యూ అనేది? ఎందుకు ఇంత ఆలస్యం చేస్తా ఉన్నారు? ఇంకా కూడా మరి కేసీఆర్ ఒకవేళ తను దర్యాప్తు కోసం, విచారణ కోసం ఆయన కోర్టుకు రాకుంటే ఏ విధంగా ఉండబోతాం? అది కోర్టు చూసుకుంటదమ్మా, దాని గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు కోర్టు దృష్టిలో ఎవరు చుట్టాలు కాదు, కోర్టు చూసుకుంటది. కాబట్టి అవన్నీ మనం మాట్లాడొద్దు. కోర్టు పనులు ఉన్నప్పుడు కోర్టు తన పని తను చేసుకుంటది. కవిత కూడా అరెస్ట్ అవుతుంది అంటే నేను చేయలేదు అన్నది. చూసిండ్రు, అరెస్ట్ అయింది, జైలుకు పోయింది, వచ్చింది, నిరూపించుకుంటామని చెప్పింది, బెయిల్ మీద బయటకు వచ్చింది. అది కేసీఆర్ గారు ఫ్యామిలీ చూసుకుంటారు, కేసీఆర్ వాళ్ళు చూసుకుంటారు. సమాన్లు ఇచ్చిన వాళ్ళు గవర్నమెంట్, ఇక్కడ ఎవరైతే లా అండ్ ఆర్డర్ ఎవరు ఉన్నారో డిపార్ట్మెంట్ చూసుకుంటారు. మనం దానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఇంకోటి, కల్వకుంట్ల కవిత గారు భౌతిక తెలంగాణ తీసుకొచ్చినాం కానీ సామాజిక తెలంగాణ తీసుకొని రాలేదు, ఒక పార్టీ తెలంగాణకి అవసరం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతుంది. అంటే ఈ మాటలు చూస్తే మరి కల్వకుంట్ల కవిత గారు ఒక కొత్త పార్టీతో ముందుకు రాబోతా ఉన్నట్టు కూడా మనకు కనబడతా ఉంది. కేసీఆర్ మీద అటాక్ చేస్తా ఉన్న తరుణంగా అది అవన్నీ మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తుంది ఆమె తప్ప, సామాజిక తెలంగాణ అనేది 10 ఏళ్ల నుంచే రావాలి. ఇప్పుడు వచ్చేసి పార్టీల పదవి పోయిన తర్వాత, ఇప్పుడు మీ పార్టీ ఓడిపోయినాక సామాజిక తెలంగాణ రాలేదంటే ఎవరు నమ్ముతాడమ్మా? చిన్న బుడ్డ పిల్లలు కూడా నమ్మరు, ఎల్కేజీ పిల్లలు. ఆమె మాట్లాడిన దానికన్నా మనం స్పందిస్తే ఆమె స్థాయి పెంచినట్టు అవుతుంది. ఎందుకు అవసరమా? ఇంకోటి, ఈటల రాజేంద్ర గారు కూడా ఇందులో నోటీస్ ఇచ్చారు. ఆయన నిజాలు చెప్తే ఎలా ఉండబోతుంది? అరే చెప్పనియండి, ఇప్పుడు కోర్టులో నిజాలు తెలుస్తుంది కదా తమ్మి. కోర్టుకు ఎవ్వరు చుట్టాలు గారు, ఎంత పెద్ద వ్యక్తి అయినా రావాల్సిందే, సరెండర్ కావాల్సిందే. ఎన్నోసార్లు మా అమ్మ సోనియమ్మ మీద రాహుల్ గాంధీ, ఆయన బీజేపీ ఉంటేంది, కాంగ్రెస్ ఉంటేంది, బీఆర్ఎస్ ఉంటేంది, కోర్టుకి ఇవన్నీ చూడరు కదా. వచ్చింది ఆరోపణ, నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది.